జగన్ వద్ద పంతం నెగ్గించుకున్న పెద్దిరెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుపట్టి మరీ తాను అనుకున్నది సాధించుకున్నారు. సొంత జిల్లాపై ఆధిపత్యం పోగొట్టుకోవడానికి పెద్దిరెడ్డి సిద్ధంగా లేరు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తప్పించి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఇదే సందర్భంలో పెద్దిరెడ్డికి ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా ప్రమోషన్ ఇచ్చారు. కానీ ఆయన సంతృప్తి చెందలేదని తెలిసింది. ఎందుకంటే సొంత జిల్లాపై ఆధిపత్యాన్ని ఆయన కోరుకుంటున్నట్లు సమాచారం. దీంతో తన అసంతృప్తిని పరోక్షంగా జగన్ కు వెల్లడించారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ల మార్పు జరిగింది. ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతల్ని కూడా పెద్దిరెడ్డికి అప్పగించడం విశేషం. ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా వైవి సుబ్బారెడ్డిని గతంలో నియమించిన సంగతి తెలిసిందే. ఆయన మార్చి పెద్దిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. వైవి సుబ్బారెడ్డికి ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ గా నియమించడం గమనార్హం. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసమే ఈ మార్పు చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వద్ద పెద్దిరెడ్డి పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాలకు పోసాని గుడ్ బై. ప్రముఖ సినీ రచయిత, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు సంచలన ప్రకటన చేయడం గమనార్హం. ఇక మీదట రాజకీయాల గురించి తాను మాట్లాడనని తేల్చి చెప్పారు. మహిళలకు నెలకు 2,500 కీలక ప్రకటన. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2,500 కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. 23న మళ్లీ అల్పపీడనం. ఏపీలో వర్షాలకు అవకాశం. ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. తిరుమల కాటేజీలకు పేర్లు మార్పు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టనున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు.